ఇక సింహపురి ఖిల్లాలో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదులు, వాగులు, వంకలను తోడేస్తున్నారు. భూగర్భానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. తమలపాకు సైజులో తవ్వకాలకు అనుమతి తీసుకుని అరిటాకు కంటే పెద్దగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార రీచులతో పాటు అనధికారిక రీచులు ఏర్పాటు చేసుకుని మరీ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ప్రకృతిని నాశనం చేసే రీతిలో నదులు, వాగులు, వంకలు అదుపు తప్పేలా ప్రకృతిని నాశనం చేస్తున్న అధికారులెవరూ కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది. సింహపురి గడ్డ ఇసుక అంగడి సరుకులా తయారైంది. ఈరోజు నెల్లూరుకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చింది. ట్రాక్టర్లో ఇసుకను రవాణా చేసుకోమని చెప్పి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తమలపాకంతా దోచేసింది అరిటాకంత చందాన తయారైంది. ఇసుక రీచుల పరిస్థితి, అనుమతిన్న రీచులు ఎన్ని, అక్రమంగా వెలిసిన రీచులు ఎన్ని మెట్రిక్ టన్నుల సహజ వనరు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుంది. ప్రధానంగా ఈరోజు కోస్టల్ ఏదైతే పెన్నా నది పరివాహక ప్రాంతం అటు కడప జిల్లా నుంచి ఇటు సముద్రంలో కలిసేదాకా పెద్ద ఎత్తున రీచులు నెల్లూరును ఆనుకుని ఉన్నాయి. ఈ రీచుల్లో సహజ వనరు ఇసుక ఈరోజు పొలిటికల్ లీడర్స్కి అయితే మాత్రం పూర్తిగా అంగడి సరుకులా తయారైందనే చెప్పాలి. ఇది ఒక నెలవారీ మామూలు కూడా పెట్టుకునే ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ ఎక్కడా కూడా అధికారులు ఈ వైపు కన్నెత్తేసేటువంటి చూసేటువంటి సాహసం కూడా చేయలేదనే చెప్పాలి. దీనిపై సంక్షిప్తమైనటువంటి పూర్తి సమాచారం ఈరోజు రాజ్ న్యూస్ మీ ముందు ఉంచబోతుంది.